హలో అందరికీ. రీసెంట్ టైమ్స్లో మేము తిరుపతి వెళ్ళాము. 1 ఇయర్ లోపు పిల్లలుంటే శుభదం ద్వారా దర్శనం త్వరగా అవుతుందని తెలిసింది. మాకు లాస్ట్ మినిట్లో తెలవడం వల్ల మేము వీడికి ఇంకొక 15 డేస్లో 1 ఇయర్ వస్తుందనంగా అయితే తిరుపతి వెళ్ళాము. మీకు కూడా ఎవరన్నా 1 ఇయర్ లోపు పిల్లలు ఉంటే మీరు ముందే ప్లాన్ చేసుకొని టికెట్స్ అన్నీ బుక్ చేసుకోండి. ఇదైతే మా కంప్లీట్ తిరుపతి ట్రావెలింగ్ అండ్ ఎక్స్పీరియన్స్ వీడియో. ఇవైతే నేను క్యారీ చేసిన బేబీ ఎసెన్షియల్స్. ఫస్ట్ టైం జర్నీ కాబట్టి ఏది నెససరీయో తెలీదు, సో అన్నీ గుర్తుంచుకొని ప్యాక్ చేశాను. మీరు కూడా ఫస్ట్ టైం మీ బేబీతో వెళ్తే హాట్ బాక్స్ తప్పకుండా తీసుకొని వెళ్ళండి. ఎందుకంటే అక్కడ ఏదైనా ఫుడ్ తీసుకున్నా హాట్ బాక్స్లో స్టోర్ చేసి పెట్టచ్చు జర్నీలో ఉన్నప్పుడు. అండ్ ఇవైతే హాట్ వాటర్ బాటిల్ అండ్ వాడి మిల్క్ బాటిల్స్, శానిటరీ, బేసిక్ మెడిసిన్స్, స్కిన్ కేర్ అండ్ ఒక 2-3 టాయ్స్ క్యారీ చేశాను. స్టేషన్కి అయితే రీచ్ అయ్యాము. మాది యాక్చువల్గా నైట్ 10:50 PM ట్రైన్, బట్ అది 1 అవర్ డిలే ఉండడంతో అక్కడే వెయిట్ చేయాల్సి వచ్చింది. 11కి స్టార్ట్ అయ్యాము. మేము ఆల్మోస్ట్ 11:20 కల్లా వెళ్ళిపోయాము అక్కడికి. ఖమ్మం స్టేషన్ అంతా కన్స్ట్రక్షన్లో ఉంది. మెయిన్ ఎంట్రీ అయితే క్లోజ్ చేసి రైట్ సైడ్ ఇంకొక ఎంట్రీ పెట్టారు. ఈ మధ్యలో విజిట్ అవ్వకపోతే చూసుకోండి. డాడీ వచ్చారు స్టేషన్కి మమ్మల్ని ట్రైన్ ఎక్కించడానికి. డిలే ఉందని చెప్పా కదా, ఈ గ్యాప్లో వాళ్ళు లిఫ్ట్లో పైకి కిందికి తిరుగుతూ ఆడుకున్నారు. అండ్ ట్రాక్స్ మీద వచ్చి పోయే ట్రైన్స్ అన్నీ చూస్తూ అవే దా 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 అని పిలుస్తూ ఆడుకున్నాడు. ట్రైన్ వచ్చేదాకైతే ఇలా టైంపాస్ చేశారు వీళ్ళిద్దరూ కలిసి. ట్రైన్ వచ్చేసింది స్టేషన్కి. అరౌండ్ 12:10 అయింది మాకు ట్రైన్ వచ్చేసరికి. మేము బుక్ చేసుకుంది అయితే తిరుపతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్కి. ఇదే మేము ఎక్కబోయే ట్రైన్ అనమాట. మాకైతే దీంట్లో 3 టైర్ ఏసీ దొరికింది. డాడీకి బాగా అటాచ్ అయిపోయాడు వీడు. బాయ్ చెప్తుంటే నేను కూడా వెళ్ళిపోతాను దిగుతున్నాను నా దగ్గర నుంచి. యాక్చువల్గా మాకు టికెట్స్ పైన బస్కి దొరికాయి, కింద అన్నీ ఫిల్ అయిపోయాయి మేము బుక్ చేసే టైంకి. ఇంకో 10 డేస్లో తిరుపతి వెళ్తామనంగా అయితే టికెట్స్ బుక్ చేసాము. ఎందుకంటే మాకు కూడా ఈ శుభదం దర్శనం ఉంది అని ఈ లాస్ట్ మూమెంట్లోనే తెలిసింది వీడికి 1 ఇయర్ వస్తుంది అనంగా. సో ఆ ఛాన్స్ మిస్ చేసుకోవడం ఎందుకు అని వెళ్దామనుకున్నాము. టికెట్స్ చూస్తే ఓన్లీ పైన బస్కే ఉన్నాయి. వెళ్ళడానికి రావడానికి అయితే ఎలాగో అలా దొరికాయి, కానీ కింద సీట్స్ అయితే అవైలబుల్గా లేవు. ఫైనల్లీ నెక్స్ట్ స్టేషన్లో వచ్చిన వాళ్ళని అడిగి అయితే మేము కిందే పడుకున్నాము. అండ్ ఇలా టీసీతో కూడా కాసేపు ఆడుకున్నాడు అవ్యయ్. మార్నింగ్ అరౌండ్ 6:30 అయింది. బయటికి చూసేసరికి ఏదో స్టేషన్ అయితే వెళ్ళింది. స్టేషన్ నేమ్ అయితే కనిపించలేదు. సరే ఫోన్ ఉంది కదా అని ఫోన్లో అయితే వేర్ ఇస్ మై ట్రైన్ యాప్ ఓపెన్ చేసి చూశాను ఎక్కడ ఉన్నాం ఇంకెంతసేపట్లో వెళ్తామని. మేమైతే ఎక్కింది తిరుపతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. నైట్ డిలే అయిందని చెప్పా కదా, ఈ టైం కల్లా అక్కడ రీచ్ అవ్వాలి, బట్ ఇంకా అవ్వలేదు. మేమైతే రేణిగుంట నియర్లో ఉన్నాము. ఆల్మోస్ట్ ఇంకో 1 అవర్ చూపిస్తుంది, చూడాలి ఎంతసేపు పడుతుందో. ఆల్మోస్ట్ రేణిగుంట దగ్గరలో మాకు ట్రైన్ అయితే చాలాసేపు ఆపేశారు.
సరే ఇలా బయట వ్యూస్ ఎంజాయ్ చేద్దామని అయితే వచ్చాను. మంచి మంచి లొకేషన్స్ కనిపించాయి ట్రైన్ స్టార్ట్ అయిన తర్వాత. ఇంకో 5 మినిట్స్లో తిరుపతి రీచ్ అవుతామనగా లేపాము వీళ్ళని. అప్పటికప్పుడు లేపి తీసుకెళ్తే ఏడుస్తాడేమో అని. మా ముగ్గురికి ఇది ఫస్ట్ టైం జర్నీ. మేమిద్దరం మ్యారేజ్ అయ్యాక చేసిన ఫస్ట్ జర్నీ అండ్ మా బాబుతో కూడా చేసిన ఫస్ట్ జర్నీ. సో ఈ జర్నీ మాకు చాలా స్పెషల్. ఫైనల్లీ తిరుపతి అయితే రీచ్ అయ్యాము. చాలామంది జనాలు ఉన్నారు స్టేషన్లో. అఫ్కోర్స్ మన తిరుపతికి ఉన్న డిమాండే అంత కదా. పైకి ఎక్కడానికి మేమైతే కాసేపు వెయిట్ చేసాము జనాల్లో వెళ్ళడం ఎందుకని. నేను వీడియో అయితే స్టేషన్లో ఆగాము. తను బస్ ఆర్ ఏమైనా రూమ్స్ ఉంటాయేమో కనుక్కుందామని వెళ్ళొచ్చాడు. స్టేషన్కి ఎదురుగా విష్ణు నివాస్ ఉంటుందని చెప్పారు. దీంట్లో రూమ్స్ కూడా ఉంటాయని తెలిసింది. సో ఏమన్నా ఉంటే తీసుకొని ఫ్రెష్ అప్ అయి పైకి వెళ్దాం అనుకున్నాము. లోపలికి అయితే వెళ్ళాం కానీ జనం చాలామంది ఉన్నారు. ఇదైతే రూమ్స్ బుక్ చేసుకోవడానికి కౌంటర్. బట్ వెళ్ళి ఆంటీని అడిగితే చాలామంది లైన్లో ఉన్నారు. ఆల్మోస్ట్ ఓపెన్ చేయడానికి ఇంకో 1 అవర్ పడుతుందని చెప్పారు. ఇంకా ఎక్కువ వెయిట్ చేయడం ఎందుకులే అని పైకి వెళ్ళిపోయి ఫ్రెష్ అవుదాం అనుకున్నాము. బస్సెస్ కోసం వెయిట్ చేస్తున్నాము. నార్మల్ బస్ అయితే కొంచెం టైం పడుతుంది అన్నారు. ఏసీ బస్ అయితే రెడీగా ఉంది. సో ఏసీ బస్ అయితే తీసుకున్నాము. ఇది కూడా మీరు అప్ అండ్ డౌన్ తీసుకుంటే మీకు పర్ పర్సన్ 200 పడుతుంది. లేదు వెళ్ళడానికి రావడానికి సపరేట్గా తీసుకుంటే మనిషికి 110 పడుతుంది. మనకి 20 రూపీస్ ఆఫ్ అవుతుంది ఒకేసారి అప్ అండ్ డౌన్ తీసుకుంటే. ఈ టికెట్ కూడా 3 డేస్ వరకు వ్యాలిడిటీ ఉంది. అంటే మనం వెళ్ళగానే వెంటనే కిందికి వచ్చాం కదా, వితిన్ 3 డేస్లో ఏ డే అన్నా మనం ఆ టికెట్ని యూజ్ చేసుకోవచ్చు. టికెట్ సేఫ్గా ఉంచుకోవాలంతే. మేము ఎక్కిన 10 మినిట్స్కి బస్ అయితే స్టార్ట్ అయింది కొండ మీదకి. ఇలా మొత్తం క్లోజ్డ్ విండోస్ ఉన్నాయని కవర్స్ అయితే ప్రొవైడ్ చేశారు వీళ్ళు, వామిటింగ్ సెన్సేషన్ ఉన్న వాళ్ళకి ఇబ్బంది లేకుండా. ఆల్మోస్ట్ పైకి అయితే రీచ్ అయిపోయాము. చూడాలి అక్కడ రూమ్స్ ఏమైనా అవైలబిలిటీ ఉన్నాయో లేవో అని. ముందుగా రూమ్స్ అయితే దొరకలేదు మాకు, ఎందుకంటే లాస్ట్ మినిట్లో ట్రైన్ దొరికింది. సిఆర్ఓలో కూడా ఆగి చెక్ చేసాం కానీ ఇక్కడ కూడా రూమ్స్ ఏమి అవైలబిలిటీ లేవు. టెంపుల్ దగ్గరలో మాధవ్ నివాస్ అనే దాంట్లో లాకర్స్ ఉంటాయని అయితే తెలిసింది.
ఫస్ట్ అయితే లగేజ్ అంతా లాకర్స్లో పెట్టేసి ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనానికి వెళ్దాం అనుకున్నాము. ఎందుకంటే ఆల్మోస్ట్ మేము పైకి వెళ్ళేలోపు 12 o'clock అయింది. 1 to 5 మా దర్శనం స్లాట్ ఉంది. మళ్ళీ లేట్ అయితే దర్శనం మిస్ అవుతుందని చెప్పి రూమ్స్ కోసం వెయిట్ చేయకుండా లాకర్స్లో పెట్టయితే ఫస్ట్ రెడీ అయిపోయాము. సండే నైట్ అయితే మేము ట్రైన్లో స్టార్ట్ అయ్యాము. అంటే మండే మార్నింగ్ దిగాము తిరుపతిలో. మండే రోజు మాకు దర్శనం జరిగింది. ఇదైతే మాధవ్ నివాస్. దీంట్లో కూడా జనం చాలామందే ఉన్నారు. లాకర్ అయితే తీసుకొని అక్కడే ఫ్రెష్ అప్ అయిపోయి స్టార్ట్ అయ్యాము. స్టార్ట్ అయ్యేలోపు 1:30 అయింది ఆల్మోస్ట్. బాబుకి ఫీడింగ్ ఇచ్చి స్టార్ట్ అయ్యాము కదా. సో నెక్స్ట్ వీడియోలో శుభదం దర్శనం గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. మనం క్యారీ చేయాల్సిన సర్టిఫికేట్స్, దర్శనం టైమింగ్స్ అండ్ నేను మా బాబుతో ఫేస్ చేసిన పర్సనల్ దర్శనం ఎక్స్పీరియన్స్ కూడా అందులో షేర్ చేస్తాను. 1 year లోపు పిల్లలు ఉన్న వాళ్ళు తప్పకుండా నెక్స్ట్ వీడియో చూడండి. హోప్ యూ ఆల్ లైక్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.